మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. హాయ్, హలో, నమస్తే. మీరు ఎదురు చూస్తున్న అభయ్ ఛానల్ న్యూస్ మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు ముందుగా మీకోసం ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, చేతిలో ఉన్న రేఖను చూసి చెప్పే జాతకాలను ఎప్పుడూ నమ్మకండి. ఎందుకంటే చేతులు లేని వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఇది సి రామకృష్ణ గారు కర్నూలు నుంచి మనకి సోషల్ మీడియా ద్వారా వారిచ్చిన చిన్న మంచి మాట. ప్రతిరోజు ఒక మంచి మాటతో మీ ముందుకు వస్తుంది అభయ్ టీవీ ఛానల్. ఈరోజు న్యూస్ ముఖ్యాంశాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డులను ఎంఎస్ స్వామినాథన్, పివి నరసింహారావు మరియు ఎల్కే అద్వానీకి ప్రకటించింది. కొవ్వూరులో రాజన్న రచ్చబండ. రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్. మోడీని కలిసిన వైఎస్ జగన్. తెనాలి మున్సిపాలిటీలో శాశ్వత భూ హక్కు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్కి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా. కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఈ ఏడాది 5గురికి భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డులను ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రులు చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు ఈరోజు భారతరత్న అవార్డులను ప్రకటించారు. అలాగే ఈ సంవత్సరం మొదట్లోనే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీలకు భారతరత్న అవార్డులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొవ్వూరులో నిర్వహించిన రాజన్న రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల మీద దాడులు పెరిగిపోయాయని, సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి దళితురాలే ఉండి కూడా దళితులపై దాడులను ఆపలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే దళితులకు రక్షణ ఉంటుందని, యువతకు ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధరలు, మహిళలకు న్యాయం, సమృద్ధి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రాజధాని నిర్మించుకోవాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా కాంగ్రెస్ రావాలని, అందుకే చెబుతున్నా ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం, రాజన్న సంక్షేమ కాంగ్రెస్తోనే సాధ్యమని తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం బాధాకరమని, బీఆర్ఎస్ పార్టీ నేతల తీరు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లున్నాయని, తెలంగాణకు కేసీఆర్ వల్లే అన్యాయం జరిగిందని ఘాటుగా విమర్శించారు. కేఆర్ఎంబీ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, కేఆర్ఎంబీ ప్రాజెక్టులు ఒప్పుకోమని కేసీఆర్, జగన్ ఏకాంత చర్చలు జరిపి రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. గత ప్రభుత్వం కవులు, కళాకారులను నిర్లక్ష్యం చేసిందని, అంబేద్కర్ వంటి నాయకుల జయంతి, వర్ధంతులను కూడా జరపకుండా నాయకుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మేడిగడ్డను 13వ తారీఖున సందర్శించుకుందాం, మేడిగడ్డకు వెళితే అసలు భాగోతం బయటపడుతుందని కేసీఆర్కు సవాల్ విసిరారు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత మరియు ఇతర నాయకులు నల్ల వస్త్రాలు ధరించి నిరసన తెలియజేస్తూ అసెంబ్లీలోకి ప్రవేశిస్తుంటే లోనికి రానివ్వకపోవడంతో అసెంబ్లీ బయటే తమ నిరసనను తెలియజేశారు. ప్రధానమంత్రి మోడీతో సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోడీతో చర్చించారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు హామీలు నెరవేర్చాలని, విశాఖ మెట్రో రైలు ఏర్పాటుకు ఆమోదం తెలపాలని, పలు కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేయాలని వారు కోరారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సహాయం అందించాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధులను వెంటనే సమకూర్చాలని ప్రధాని మోడీని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ అక్కిదాసు కిరణ్ కుమార్ సారథ్యంలో ఐక్యవేదిక సేవా ట్రస్ట్ సభ్యులు శ్రీ పసుపులేటి హర్ష గారి తల్లిగారైన పసుపులేటి అలివేలి గారి జ్ఞాపకార్థం తెనాలి చెంచుపేటలోని ఏల్చూరి అమ్మ వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షులు శ్రీ అక్కిదాస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఐక్యవేదిక పట్టణ అధ్యక్షులు జూపల్లి వంశీ, రూరల్ అధ్యక్షులు కుర్రా జస్వంత్, ప్రధాన కార్యదర్శి ఉన్నవ సాల్మన్, నల్లగండ్ల రవిచంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి,
మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలంలో పర్యటించారు. మొదట ధర్మవరం గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం దుర్గి పట్టణంలో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించారు. మంగాపురం తండాలోని గ్రామంలో జెండా ఆవిష్కరించి కంచెరగుంట గ్రామంలో భారీ జన సందోహం సమక్షంలో బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండలాధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ ఇటీవల జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే నెల్లూరు పట్టణానికి ప్రాముఖ్యత వహిస్తున్న జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే నెల్లూరు నుండి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. వారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, ప్యాకేజ్ అంటే ఆయన డబ్బులా ప్యాకేజ్ అండి, ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, బాగానే పెట్టుకుంటున్నారు. సో ఒక చిన్న మాట చెప్తాను, ప్యాకేజ్ అంటున్నారు. ప్యాకేజ్ దానికి అర్థం మీకు తెలుసా? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతం లేకుండా అందరినీ బాగు చేయాలి, అందరి బతుకులు బాగుండాలి, రైతులు బాగుండాలి, పని వాళ్ళు బాగుండాలి, రిక్షా వాళ్ళు బాగుండాలి, ఆటో వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి ఆయన సినిమాన్ని వదిలేసి దాన్ని ఒక ప్యాకేజ్ లాగా గుండెల్లో పెట్టుకొని మీ గురించి వచ్చారు. అది ప్యాకేజ్. లాస్ట్ టైం ఎవరో ఆయన్ని టచ్ చేయలేక ఆయన ఒక బొమ్మని పెట్టుకొని ఏదో బాక్సింగ్ ఆడుతున్నారు. ఏదో బాక్సింగ్ ఆడుతా చేసి సార్ ఆయన సహనం, ఆయన ఒక్కసారి ఇలా చూస్తే వాళ్ళు ఉంటారా? మనం ఊరుకుంటామా? కళ్యాణం అలా చేస్తే కళ్యాణం చెప్తే తాట తీస్తామని చెప్పి తీసేస్తాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనబడి అంటారు, చిన్న డైలాగే, పవన్ కళ్యాణ్ వ్యక్తి కనబడిన శక్తి అని, ఆయన నిజంగానే శక్తి ఆయన. తెలంగాణ గవర్నర్ తమిళసై ఈరోజు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసి అభినందనలు తెలియజేశారు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు జగనన్న శాశ్వత స్థల హక్కు పథకంలో భాగంగా ఈ నెల 8వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ మేళా కొనసాగుతోంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, ఆసీస్ తలపడనున్నాయి. వన్డే ప్రపంచ కప్లో ఫైనల్లో టీమిండియాను ఓడించిన కంగారూలపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం యువ భారత్ జట్టుకు లభించింది. దక్షిణాఫ్రికాలోని బినోయ్ విల్మోర్ పార్క్లో జరిగిన రెండో సెమీఫైనల్లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో పాకిస్తాన్ను మట్టి కర్పించిన ఆస్ట్రేలియా యువ భారత్ జట్టుతో తుది పోరుకు సిద్ధమైంది. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వచ్చే మా న్యూస్ ప్రసారాలను వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. ట్రెండ్ ఫాలో అవుతూ ట్రెండ్ సెట్ చేస్తుంది. డోంట్ మిస్ ఇట్.